సినిమాలు ఆదరించాలి. వార్ 2 సినిమానే చూసిన. ఇప్పుడు నేను వార్ 2 సినిమా చూసిన తర్వాత ఒక్కటే మాట చెప్తా, సినిమా బాగుంది. ఎన్టీఆర్ అన్న రితిక్ రోషన్ ని డామినేట్ చేసిండా, రితిక్ రోషన్ ఎన్టీఆర్ ని డామినేట్ చేసిండా అన్నది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. అది సస్పెన్స్. ఎందుకంటే సినిమా బాగుంది. ఎన్టీఆర్ అన్న డామినేట్ చేసిండా, రితిక్ రోషన్ డామినేట్ చేసిందా, తర్వాత రేపటి నుంచి రాసుకోండి తమ్లైన్స్ లా. ఎన్టీఆర్ అన్న పొట్టిగా ఉన్నాడు, ఆయన రితిక్ రోషన్ ని డామినేట్ చేసేసేసిండు. ఎన్టీఆర్ అన్నకి ఇంత బ్యాడ్ క్యారెక్టర్ ఇస్తారా, నెగిటివ్ రోల్లో పనిచేస్తాడా, సినిమా చూడక ముందుకే తమ్లైన్స్ రాసుకుంటా ఉంటారు. కాదు, సినిమా బాగుంది, సినిమాలో ఎన్టీఆర్ అన్న క్యారెక్టర్ బాగుంది, ఎన్టీఆర్ అన్నకు మంచి రోల్ పడ్డది. ఎన్టీఆర్ అన్న బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. ఎన్టీఆర్ అన్న బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్, కాలీవుడ్ అన్ని వుడ్లని దాటి ముందుకెళ్తున్నాడు. కాబట్టి మనం సహకరించాలి. మన తెలుగు హీరో ఒక మంచి స్థాయికి వెళ్తున్నాడు కాబట్టి మనం సహకరించాల్సిన అవసరం ఉన్నది. ఇది నేను తెలుగు ప్రేక్షకులకు మాత్రం చెప్తున్నా, ట్రోల్ చేసే వాళ్ళకి మాత్రం చెప్తున్నా, మీడియాకు కూడా చెప్తున్నా. అవి ఇవి తమ్లైన్స్ చేసి ఎన్టీఆర్ అన్న రితిక్ రోషన్ ని డామినేట్ చేయలేదు, రితిక్ రోషన్ ఎన్టీఆర్ ని డామినేట్ చేసిండు, ఎన్టీఆర్ అన్నకు డాన్స్ సరిగా రాలేదు, రితిక్ రోషన్ ఏం మంచిగా డాన్స్ చేసిండు, అది ఇది చెప్పే వాళ్ళకి చెప్తున్నా. ఎన్టీఆర్ అన్న సూపర్. ఎన్టీఆర్ అన్న మించి ఎవరు లేరు. ఎన్టీఆర్ అన్నలకి ఎవరు చేయలేరు. ఇంకొక మాట, ఒకటే మాట, ఎన్టీఆర్ అన్ననే. వేరే హీరోనే. ఆయన బాలీవుడ్ లో హీరో అయితే మాకు టాలీవుడ్ లో ఆయన దేవుడు. ఎన్టీఆర్ మాకు టాలీవుడ్ లో దేవుడు అయితే బాలీవుడ్ లో రితిక్ రోషన్ కి బాలీవుడ్ పబ్లిక్ కి దేవుడేమో. కానీ మా ఎన్టీఆర్ అన్నని మీ తెలుగు మనోళ్ళే తమ్లైన్స్ చేసి హెడ్లైన్స్ లాగా రాసుకొని ఎన్టీఆర్ అన్నను డామినేట్ చేసిన రితిక్ రోషన్, ఎన్టీఆర్ అన్నకి బ్యాడ్ రోల్ ఇచ్చిన బాలీవుడ్ డైరెక్టర్స్ అని ఇట్లా రాసుకోబోతురు. అది చదువుకుంటా వస్తున్నా, దాని గురించి చెప్తున్నా నేను. ఎన్టీఆర్ అన్నని మించిన రోల్ లేదు. ఎన్టీఆర్ అన్ననే సినిమాకి ప్లస్. ఎన్టీఆర్ అన్న లేకపోతే సినిమా లేదు. ఎన్టీఆర్ అన్ననే సినిమాకి పిల్లర్. ఎన్టీఆర్ అన్ననే గజస్తంభం సినిమాకి. ఎన్టీఆర్ అన్న తర్వాతనే సినిమా. ఎన్టీఆర్ అన్న ఈ సినిమాలో లేడని మీరు ఊహించుకుంటే సినిమానే లేదు. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.